నవంబర్ 12వ తారీఖు తెల్లవారుజామున 1:30కి మేము మా హోటల్ నుంచి బయలుదేరి భస్మహారతి చూడటానికి ఒక నలుగురమే వెళ్ళాము. మా రూమ్లో ఉన్న నలుగురికి మాకు భస్మహారతి టికెట్లు ఉన్నాయి. అందుకని మేము నలుగురమే వెళ్ళాము. 1:30కి వెళ్ళిన వాళ్ళము 6:30 వరకు అక్కడే ఉన్నాము. భస్మహారతి చూసుకున్న తర్వాత ఎప్పుడూ లేనిది నాకు ఈసారి కొంచెం ఆ భస్మం లభించింది. మహాకాలుడి భస్మం లభించింది. చిటికెడంటే చిటికెడే ఆ భస్మం కూడా పెట్టేది, మళ్ళీ ఎక్కువ కూడా పెట్టలేదు. తర్వాత ఇక మళ్ళా మాకు లేట్ అయిపోతుంది, అప్పటికే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని మేము ఇంకా గబగబా మళ్ళీ రూముల దగ్గరికి వచ్చేసాము. మేము ఈరోజు ఇండోర్ వెళ్తున్నాము. ఇండోర్లో అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూడటానికని బయలుదేరుతున్నాం. మేము వెళ్ళేసరికి అందరూ లగేజ్లన్నీ తీసేసుకొని కిందకు వచ్చేసి బస్సులో పెట్టేసుకున్నారు. మేము గబగబా మా రూమ్కి వెళ్ళేసి లగేజ్లన్నీ తీసుకొని వచ్చి మేము కూడా బస్సులో పెట్టేసుకొని కూర్చున్న తర్వాత 7:30కి బయలుదేరాము అందరం కలిసి. దాదాపు ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఇండోర్ చేరుకున్నాము. ఇండోర్లో మొదటగా ఏం చూసామంటే ఖజరానా గణేష్ ఆలయము చూసాము. ఈ ఆలయము మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలోని ఖజరానా అనే ప్రాంతంలో ఉంది. అత్యంత పురాతనమైన ఆలయము. దీనిని హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఈ ఆలయము 1735లో నిర్మించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో భద్రంగా ఉంచడానికి ఒకప్పుడు దాచిపెట్టిన బావి నుండి గణేశుడి విగ్రహాన్ని వెలికితీశారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తమ పని విజయవంతంగా పూర్తి కావాలని గణేశుణ్ణి ప్రార్థించడానికి ఒక దారం కడతారు. ఆలయంలోని పురాతన విగ్రహము స్థానిక పూజారి పండిట్ మంగల్ భట్ కలలో కనిపించిందని చెప్తారు. ఈ ఆలయాన్ని ఇప్పటికీ భట్ కుటుంబం నిర్వహిస్తుంది. ఈ ఆలయము చిన్న గుడిసె నుండి భారీ నిర్మాణం వరకు అభివృద్ధి చెందింది. ఆలయానికి క్రమం తప్పకుండా పెద్ద మొత్తంలో విరాళాలు వస్తూ ఉంటాయి. గర్భగృహం యొక్క ద్వారము మరియు బయట మరియు పై గోడలు వెండితో తయారు చేయబడ్డాయి మరియు దానిపైన వివిధ శిల్పాలు చిత్రీకరించబడ్డాయి. దేవత కళ్ళు ఇండోర్కు చెందిన ఒక వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన వజ్రాలతో తయారు చేయబడ్డాయి. ఆలయ ప్రాంగణం మొత్తం చాలా దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అందులో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఆ అమ్మవారి విగ్రహం అయితే. మొత్తం అన్ని పాలరాతి విగ్రహాలే. చాలా పెద్ద ప్రాంగణంలో ఉంది ఆలయం అంతా కూడా. చూడటానికి దాదాపు మాకు ఒక 1.5 టైం పట్టింది. బయట ఆలయం బయట స్వీట్ షాపులు ఉన్నాయి. అన్ని లడ్డూలు పెడుతూ ఉన్నారు. అక్కడ లడ్డూలే అమ్ముతున్నారు గణేశుడికి. అందరూ వచ్చిన వాళ్ళంతా భక్తులంతా లడ్డూలు తీసుకొస్తున్నారు. స్వీట్ షాపులు అయితే చాలా బాగున్నాయి.